సమంత ఈ భామ మన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పుడో తన ప్లేస్ సాధించేస్తుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు తగ్గినా కానీ సమంత అంటే మనకు ఎప్పుడూ స్పెషలే కదా. అమ్మో, తన ఫస్ట్ సినిమా ఏ మాయ చేసావేతో నిజంగానే జన్ని మనల్ని మాయ చేస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా హిట్టే. సో ఇప్పుడు ఎప్పుడు శామ్ మన దగ్గరే. ఇక కొన్ని నెలల కిందటే ప్రొడ్యూసర్ గా మారి కెరీర్ లో ఇంకో మెట్టు ఎక్కింది. ఇప్పుడు తన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సెకండ్ సినిమా మా ఇంటి బంగారంలో ఏకంగా తానే హీరోయిన్. ఇంతకీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా? ఈ సినిమా కోసం ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకురాలు నందిని రెడ్డితో మళ్లీ చేతులు కలిపింది. ఈ విజయవంతమైన కాంబినేషన్ ఇప్పుడు మా ఇంటి బంగారం అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే చాలా బజ్ ఉంది. ఎందుకంటే హో బేబీ సినిమా వారికి ఎంత నచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో ఎమోషన్స్, కామెడీ, ఇంకా ఒక సందేశం అన్నీ కలగలిసి ఒక అద్భుత అనుభూతిని ఇచ్చాయి. ఇందాక చెప్పినట్టే ఈ సినిమాని సమంత తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ సంస్థపై నిర్మిస్తోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఈ సంస్థకు మంచి పేరు ఉంది. ఈసారి కూడా ఒక భిన్నమైన కథతో, బలమైన భావోద్వేగాలతో, యాక్షన్ ప్రధానంగా ఉండే కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. సాధారణంగా సమంతను మనం ఎమోషన్స్ కి దగ్గరగా ఉండే పాత్రలో ఎక్కువగా చూసాం. కానీ ఈసారి ఆమెను పూర్తిగా కొత్త కోణంలో చూపించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సమంత యాక్షన్, కాన్ఫిడెన్స్, ధైర్యం అన్నీ కలిసిన ఒక శక్తివంతమైన మహిళా పాత్రలో ఆమె కనిపించనుంది. దర్శకురాలు నందిని రెడ్డి తన సినిమాల్లో భావోద్వేగాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందరికీ తెలుసు. అదే సమయంలో ఈసారి మాస్ ఎలిమెంట్స్ కూడా జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వేసవి సెలవుల సమయంలో విడుదల కావటం వల్ల పెద్ద ఎత్తున ప్రేక్షాదరణ పొందే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమంత పాత్రలో కనిపించిన కొత్త శైలి, యాక్షన్ సన్నివేశాలు అన్ని ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. టీజర్ లో కనిపించిన సమంత శారీ లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఏంటి, శారీతో బస్సులో ఎక్కి రౌడీస్ ని కుమ్మేసింది చూడబ్బా, చంపేసింది పో, కానీ అత్తారింట్లో మంచి కోడలిలా కనిపిస్తూ రౌడీలకి ఇచ్చే కోటింగ్ చూసి తీరాల్సిందే. ఇక నిన్న విడుదలైన రిలీజ్ డేట్ పోస్టర్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. పోస్టర్ లో సమంత కళలో కనిపించిన ఇంటెన్స్ ఫీల్, బలం ఈ సినిమా కథపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో సమంతతో పాటు ప్రముఖ నటుడు దిగాంత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆయన తన ప్రత్యేక నటనతో ప్రతి పాత్రను గుర్తుండిపోయేలా చేస్తారు. అలాగే మరో కీలక పాత్రలో గుల్షన్ దేవయ్య నటిస్తున్నారు. గుల్షన్ దేవయ్య తన సహజ నటనతో, లోతైన భావ ప్రకటనతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటారు. ఈ ముగ్గురు కలిసి తెరపై ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తారు చూడాలి. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుతూ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలని టీం కృషి చేస్తోంది. సమంత కూడా ఈ పాత్ర కోసం ఎంతో శ్రమించింది. శారీరకంగా, మానసికంగా బలమైన మహిళా పాత్రలో కనిపించేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. ఈ పాత్ర ఆమె కెరీర్ లో ఒక మైలురాయిగా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి సమంత నందిని రెడ్డి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంటాం ఒక ప్రత్యేకమైన విషయమే. హో బేబీ ఇచ్చిన ఆనందాన్ని మించిన అనుభూతిని ఈసారి అందించాలనే సంకల్పంతో ఈ టీం పనిచేస్తోంది. మే 15, 2026 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న మా ఇంటి బంగారం సినిమా సమంత అభిమానులకు మాత్రమే కాదు, మంచి కథలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఒక పండుగలా ఉండబోతోంది. ఇప్పుడు అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. వేసవి వేడిని మరిపించేలా ఈ చిత్రం తెరపై ఎంతటి మాయాజాలం సృష్టిస్తుందో చూడాలి.